ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీరు ఉంది, అది కూడా ఉందండి. యాక్చువల్లీ ఇప్పుడే మాట్లాడచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రి నా దగ్గరికి ఫైల్ వచ్చింది, నేను సంతకం పెట్టాను మంత్రివర్గంలో. అన్నాడండి ఆయన. ఫోర్స్డ్ అనే మాట వాడినట్లేరు. అంటే ఇది కాదు, అసలు ఫోర్స్లోనే పనిచేసామని ఆయన ఫిలాసఫీ. జగన్ ప్రభుత్వంలో మాకు అంత స్వేచ్ఛ ఉండేది కాదు. మంత్రులందరం కూడా సంతకాలు పెట్టాల్సి వచ్చింది, పెట్టాము. ఆ శ్రీకాంత్ వాళ్ళు చూసుకొని ఉంటారని నేను ఒక తెలుగు ఛానల్లో చూసింది మీకు చెప్తున్నా. ఆయన వాయిస్ ఇంగ్లీష్లో ఏం వాడారో నాకు తెలియదు, కానీ ఎందుకు లేబా శ్రీకాంత్ను వాళ్ళు చూసుకుంటారులే అని నేను సంతకం పెట్టాను, మంత్రివర్గం ముందుకు వెళ్ళామని చెప్తాను. ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి అంత అమాయకుడు కాదు, అంత చిన్నపిల్లవాడు కూడా కాదు. అంటే పర్యవసానాలు తెలిసి పెట్టానంటే వేరే విషయం. తెలియకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకం చేసే అవకాశం లేదు. ఏదైనా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు, ఆ ప్రభుత్వం తరఫున ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు ఈ పత్రాలన్నీ చక్కగా బయటపెట్టచ్చు కదా. ఇప్పుడు 3 సార్లు అదానీని ఎందుకు కలిసాడు జగన్మోహన్ రెడ్డి? సెక్కే అయితే దీనికి వైసీపీ జవాబు చెప్పాలి కదా. అన్ని కేంద్రము సోలార్ పవర్ కార్పొరేషన్ చెప్తే చేసుకున్నాం అన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి చిత్రంలోకి? ఇక్కడ ఉన్న డిస్కామ్లోను అక్కడ సెక్ వాళ్ళు చూసుకునేవాళ్ళు కదా. మీరెందుకు 3 సార్లు కలిశారు? 3 సార్లు మీరు కలిసినటువంటి సమావేశం యొక్క మినిట్స్ ఏంటి? ఏమేమి చర్చించారు? నోట్స్ ఉంటుంది కదా. చీఫ్ మినిస్టర్స్ అఫీషియల్గా మీరు కలిసారా? అన్అఫీషియల్గా 3 సార్లు అధికారాన్ని ప్రతిదీ మన ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది కదా, రికార్డు ఉంటుంది కదా. అసలు రాయాలి కూడా, రికార్డ్ చేయాలి. అందువల్ల ఈ వివరాలు బయట పెట్టండి. పోనీ జగన్ బయట పెట్టలేదు, చంద్రబాబుని బయట పెట్టమనండి. మూడోది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ఒప్పందం జోలికి పోలేదు. పయ్యావుల కేసు దాన్ని రద్దు చేసుకోవాలని హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు కూడా మాకెందుకు ఏపీఈఆర్సీ చూసుకుంటుంది అన్నారు. ఏపీఈఆర్సీ దాన్ని అలౌ చేసింది. అంటే పూర్తి వివరాలు లేకుండానే వాళ్ళు దాన్ని ఓకే చెప్పారు. కానీ ఇప్పుడు పయ్యావుల కేసు మాట్లాడారండి ఇంతవరకు? ఎందుకు మాట్లాడలేదండి? బాలినేని శ్రీనివాసరెడ్డిని మించి పయ్యావుల కేశవు ఏ కారణంతో తను ఆ రోజు వ్యతిరేకించానో చెప్పాలి. రెండోది, తను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దీని గురించి ఏం మాట్లాడలేదే. దీన్ని రద్దు చేసుకుంటాము, దీనివల్ల చాలా నష్టం వస్తుంది, నేను అప్పుడు వద్దన్నాను, అయినా వీళ్ళు బలవంతాన్ని. మీకు గుర్తుండే ఉంటుంది, అంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా నెల వెన్నెల అనే ప్రోగ్రామ్ వచ్చేది. అలా వీళ్ళకి నెల ఒక ఇష్యూ కావాలి ఈ ప్రభుత్వానికి. అవును, జగన్మోహన్ రెడ్డిని బండకేసి బాది ఉతికారేసి క్లిప్పులు పెట్టాలి. సో దానికోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు, తాపత్రయపడుతున్నారు. బండకేసి అంటే దొరికాడు కదా, ఇప్పుడు వీళ్ళు కాదు కదా, అమెరికాలో వాళ్ళు చెక్ అంటే అదే చెప్పేది. వీళ్ళు ఎతుకుతున్నారు, ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం ఈస్ కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎన్డీఏ అడ్రసింగ్ ద ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్. దానికి రాజకీయ కారణాలు 2 ఉన్నాయి. అంటే నేను ఒకటి ముందు ఆర్థిక కారణాలు చెప్తాను. నేను చెప్తుంది అదే, పయ్యావుల కేశవ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యతిరేకించిన మనిషే చక్రం తిప్పుతున్నా ఆయన దాని గురించి మాట్లాడలేదు. బడ్జెట్లో ఆ ముచ్చట చెప్పలేదు. ఇప్పుడు 1,00,000 కోట్లు నష్టం అంటున్నారు, ఆ ముక్క బడ్జెట్లో కదా చెప్పాలి. 1,00,000 కోట్లు నష్టం చెప్పలేదు. రెండో విషయం, మీరు ఒప్పందాన్ని కొనసాగించి 11,000 ఎకరాలు అదానికి ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు ఒకటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ వివరాలు బయటపెట్టాలి, ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవాలి, మేము వాటికి కట్టుబడలేమో జగన్ చేసుకున్నాడని చెప్పాలి. చెప్పలేరు. మీకు ఇంకొక విషయం ఎందుకు చెప్పలేరంటే, జగన్ ఏమో మోదీకి అప్పుడు మిత్రుడు, ఇప్పుడు కూడా మిత్రుడు, ఏం విడగొట్టుకొని ఇంతవరకు ఒక మాట లేదు. చంద్రబాబు నాయుడు మిత్రుడు. సో కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ అదానీ, జగన్, చంద్రబాబు ఈజ్ మనందరం ఒకటే కుటుంబం. సో మీది తెనాలి మాది తెనాలి అన్నట్టుగా, మనము మోడీ మీరు మోడీ అందరం అదాని అన్నట్టుగా ఇది నడుస్తుంది. మీరు ఆ కాలనీలో ఉంటారు, మేము ఈ కాలనీలో ఉంటాం, అంతవరకే. కానీ అలాంటప్పుడు ఇంకా దీని మీద న్యాయం ఎందుకు జరుగుతుంది? మన చర్చలు, రాతలు, ఒకరినొకరు అడుకోవడాలు. ఎందుకంటే 2 పత్రికల్లో పతాక శీర్షికల్లో పూర్తి పేజీలు రాసిన వాళ్ళు అదానీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ గురించి కానీ ఎక్కడైనా రాశారు? మాట్లాడలేదు. అలాగే రేట్లు అంతకుముందు తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 3 సార్లు ఎందుకు సమావేశమయ్యారు, ఏం మాట్లాడారు చెప్పాలి కదా. అది దాటేస్తారా మీ పత్రికలో?